అది తీసుకుంటారు జాయిన్ ఎప్పుడన్నది జలిగియా वाटर लेके आने दे इसमें आलू नहीं डाला ఏమైందమ్మా ఇంకా ఆన్సర్ చెప్తారు 3 minutes అయింది. హలో అమ్మా స్టూడెంట్స్ 3 minutes అయింది మీకు ఇచ్చి ఇంకా ఆన్సర్ చెప్పట్లేదు. At 2614 sir. ఓకే ఓకే ఫుల్ సింప్లిఫై చేసినావా? ఓకే ఆప్షన్స్లో ఒక్కోసారి అట్లాంటి న్యూమరిక్ ఆన్సర్ ఉండొచ్చు, లేదంటే డైరెక్ట్ కోఎఫిషియంట్ మనకి NC0 సంథింగ్ ఎక్స్ ఇట్లా ఉండొచ్చు. Okay sir. జనరల్ టర్మ్ వాట్ ఇస్ జనరల్ టర్మ్ TR ప్లస్ 1 కదా, NCR n అంటే 11 x పవర్ n మైనస్ r y పవర్ r కదా, 11CR. కోఎఫిషియంట్స్ అన్న ఒకసారి రాసుకోవాలమ్మా. 2 పవర్ 11 మైనస్ r అండ్ x పవర్ 11 మైనస్ r. కోఎఫిషియంట్స్ అన్న ఒకసారి రాసుకోండి. 1/2 పవర్ r and 1/x పవర్ r. CR 2 power minus r into 1/2 power 1/2 power r. మనకి ఏం అడిగిండు? ఎక్స్ పవర్ 10 అడిగిండు. సో ఎక్స్ అనే పైన ఉండాలి అంటే అది ఏమవుతుంది? ఎక్స్ పవర్ మైనస్ ఆరా? ఇస్ ఇట్ రైట్? Yes, sir. అనుకోండి మైనస్ ఆర్ అంటే మనకి 10 పవర్ ఈక్వల్ ఆర్ వాల్యూ ఏమైంది అప్పుడు? -10. -10. అంటే ఇది మన కోఎఫిషియంట్. జస్ట్ ఇక్కడ ఆర్ ప్లస్ -10 పెట్టేసి సంథింగ్ ఆప్షన్స్లో ఇదే ఫామ్ ఉంటే ఇదే ఆప్షన్ పెట్టాలి, లేదంటే సింప్లిఫైడ్ ఉంటే మీరు సింప్లిఫై చేసి పెట్టేసారు. జనరల్లీ ఇది ఈ ఫార్ములా అయితే తెలుసున్నారు మీకు. NCR = n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇది రాసుకున్నారా? ఫస్ట్లో చెప్పాను. ఇంకోటి అమ్మా, ఈ క్వశ్చన్ మీరు ఎప్పుడు చూద్దాం. జస్ట్ 5 secondsలో చెప్పాలి ఆన్సర్. చెప్పండి అమ్మా ఆన్సర్. ఆప్షన్స్ ఇయ్యను, ఆప్షన్స్ ఇస్తే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. సమ్ ఆఫ్ ది ఆల్ టర్మ్స్.
టర్మ్స్ యొక్క కోఎఫిషియంట్స్, ఆల్ టర్మ్స్ ఆఫ్ కోఎఫిషియంట్స్ సమ్ చేస్తే 3/2 power 12 sir. 3/2 పవర్ 12 sir. ఎస్ కరెక్ట్ అమ్మా. మీకు ఒక ట్రిక్ చెప్పాను గుర్తుందా? Yes, sir. ఇది మళ్ళీ మనకి చెప్పండి. మళ్ళీ చెప్పాలా? ఇది 2021 లో క్వశ్చన్ వచ్చిందమ్మా ఎంసెట్లో. అసలు మొన్న క్లాస్ ఇంగ్లీష్ సార్. లేదా? అయితే మీరు రికార్డింగ్ వినాలి కదా. ఏం లేదు, మీకు క్వశ్చన్లో సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ అని కనిపించిందంటే ఉన్న క్వశ్చన్లో ఎక్స్ ప్లస్లో 1 పెట్టేసాను అంతే. ఎక్స్ ప్లస్లో 1 అంతే. ఏమైనప్పుడు 1 + 1/2 హోల్ పవర్ 12 అంటే 3/2 హోల్ పవర్ 12 అంతేనా? ఎస్ సార్. కొన్ని ఇవి రాసుకొని ఫార్ములాస్ చెప్తుంటాను. ప్రాపర్టీస్ అమ్మ, ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎన్సిఆర్ని మనం ఇంకే క్వశ్చన్లో ఒక్కోసారి ఇట్లా కూడా ఇవ్వచ్చు. సి ఆఫ్ ఎన్ కామా ఆర్గా కూడా ఇవ్వచ్చు, లేదంటే ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 20 అండ్ ఆర్ ఈక్వల్ ఎక్స్ పవర్ 10 కోఎఫిషియంట్ అని క్వశ్చన్లో ఇచ్చి ఇది ఇస్తాడు. అంటే మీరు ఏం కనుక్కోవాలన్నట్టు ఎన్సిఆర్ అనుకోవాలి. ఆర్ అంటే ఏంది? 10. 10 మీరు చేసే మిస్టేక్ ఇది. ఆర్ అంటే ఏంటి? జనరల్ టైంలో మనం ఏం రాస్తాం? చూడండి, క్వశ్చన్ ఇస్తాను. దీనికన్నా ముందు ఈ ప్రాపర్టీస్ అయితే రాసుకోండి. NCR equal to ఆల్రెడీ రాపిచ్చినామా మీకు? No. ఓకే, రాసుకోండి. హలో, ఇష్టం మరి వేరే నేను తెస్తా కానీ కాకపోతే అన్నయ్య చెప్పకుండా ఎట్లా తెస్తా? నేను అడుగుతా మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈ ఫార్ములా అయితే మీకు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేసేటప్పుడు ఇక్కడ చాలా యూజ్ అవుతుందమ్మా. ఇక్కడ కూడా వస్తుంది, రాసుకోండి.
ఫిఫ్త్ ఉందమ్మా, చూసుకోండి. కంప్లీటా? వెయిట్ అన్న ఆయన బాక్సులు అడుగుతున్నాడు, ఫోన్ చేస్తున్నాడు స్వామి. స్వామి ఫోన్ చేస్తున్నాను జయదర్శిని. ఎస్ సార్. ఏడా మన ఏమో అడగలేదన్న. సాల్వ్ తీసుకొచ్చినాము. క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, నేను కోఎఫిషియంట్ అడగలేదు, టర్మ్ అడిగినాను. అమ్మ మీరు ఇంతకుముందు ఆర్ అంటే వాల్యూ ఎక్స్పోర్ట్ 10 ఇచ్చినప్పుడు ఆర్ అంటే 10 అని చెప్పేసారు. అది కాదు, చూడండి ఇక్కడ మీకు ఎన్నో టర్మ్ అడిగిండు, టీ 72. అంటే మనం జనరల్ టర్మ్ లో ఎప్పుడైనా ఏం రాస్తాం, ఆర్ ప్లస్ R+1. సో మనకు ఆర్ వాల్యూ ఏమైందట్టు 6. Yes, sir. మీకు ఇది ఇచ్చి ఆప్షన్స్ లో ఆర్ వాల్యూ కూడా అడగొచ్చు. ఆర్ వాల్యూ డైరెక్ట్ 7 పెట్టేస్తారు మీరు, ఆర్ వాల్యూ 6. జస్ట్ జనరల్ టర్మ్ రాసుకోండి, ఆరు ఎన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసేయండి, అదే టర్మ్ అయిపోతుంది 7th టర్మ్. అమ్మ ఆన్సర్ వచ్చిందా? No, sir. ये देखा मूवी, Is it right? ये कभी मूवी देखा ना, अच्छा था. For 6, sir. అమ్మ X for 6, sir. లేదు, మీకు జస్ట్ టర్మ్ అడిగాను, 7th టర్మ్ అడిగాను, అంటే ఇదే కదా 7th టర్మ్. మనకు 7th దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు 7th టర్మ్ ఏముంటుంది అని అడిగిండు, ఇదే ఉంటుంది. ఆప్షన్స్ లో ఇదే కనిపిస్తుంది. బై ఒకవేళ ఇది చేంజ్ చేయొచ్చు, చూడండి ఆప్షన్స్ ని బట్టి మీరు వెరిఫై చేస్తూ ఉండాలి. దీన్ని ఏం చేయొచ్చు, 13CR
దీని 2 పవర్ ఎంత రాయొచ్చు? 2 పవర్ 18 రాయొచ్చా? సో 2x పవర్ 6 Yes, sir. చూడండి 6 అండ్ ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి? ఆన్సర్ ఈ 2 పవర్ 12. 12 into x plus c. This is the 7th term of expansion. క్లియరా? మీకు ఒకవేళ ఆ కోఎఫిషియంట్ అడిగితేనేమో ఇది ఎక్స్ పవర్ 6 యొక్క కోఎఫిషియంట్ ఇది అని చెప్పాలి. జస్ట్ టర్మ్ అడిగింది కాబట్టి టర్మ్ చెప్పేసి. ఇది కోఎఫిషియంట్ అమ్మ, ఫాస్ట్గా చెప్పాలి. మీరు ఏం లేదు, క్వశ్చన్లో ఏదో సంథింగ్ ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ అడిగిందంటే జనరల్ టర్మ్ రాసుకోవాలి, ఆర్ వాల్యూ కనుక్కోవాలి, ఉన్న ఆన్సర్ చెప్పాలి. జనరల్ టర్మ్ రాస్తారు, టిఆర్ ప్లస్ 1 సంథింగ్ జనరల్ టర్మ్ రాసేస్తారు, ఎక్స్పాండ్ చేస్తారు, ఎక్స్ పవర్ సంథింగ్ వస్తుంది. ఆ సంథింగ్ని దేనికి ఈక్వల్ చేయాలి? ఎక్స్ పవర్ 8కి ఈక్వల్ చేయాలి. ఆర్ వాల్యూ వస్తుంది, ఆర్ వాల్యూ మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయాలి, కోఎఫిషియంట్ వస్తుంది. చూడండి ఈ కోఎఫిషియంట్స్లో ఇదే లాస్ట్ ప్రాబ్లం. మీకు ఇట్లాంటి క్వశ్చన్ అనిపించంటే జస్ట్ ఇదే ఫాలో అవ్వాలి. ఏంటి? జనరల్ టర్మ్ ఎన్ సి ఆర్ x power n minus r y power r. So 10 CR x power 20 minus r and by x power r. CR x power 20 minus r. ఇంతేనా? 10 CR x power 20 minus 2r. మనకేం అడిగిండు? x పవర్ 8 అడిగిండు. అంటే మనకి ఇక్కడ ఏముండాలి? x పవర్ 8 ఉండాలి. ఇక్కడ దాకా ప్రతి దాంట్లో ఇక్కడ దాకా చేస్తారు. కోఎఫిషియెంట్స్ అని ఒక సైడ్ రాసుకుంటారు, ఎక్స్ అని ఒక సైడ్ రాసుకుంటారు, తర్వాత అడిగిన దాన్ని రాసుకోవాలి. x పవర్ 20 minus 2r ఉంది ఈక్వల్ టు x పవర్ 8 అడిగిండు. So 20 minus 2r equal to 8. 20 minus 8 equal to 2r. 2r equal to 12. r equal to 6. అంటే మనకి జస్ట్ ఇది ఒకటే ఉంది చూడండి, ఇక్కడ ఏం కోఎఫిషియెంట్స్ లేవు. అంటే 10c6 is the coefficient of x power 8. 10c6 చేయండి. 10 factorial by 6 factorial into 10 minus 6 factorial. ఆప్షన్స్లో ఏ విధంగా అయినా ఉండొచ్చు. ఆప్షన్స్లో ఇదే ఉండొచ్చు, ఇదే ఉండొచ్చు, లేదంటే డైరెక్ట్ ఇది సాల్వేషన్ న్యూమెరిక్ సంథింగ్ వాల్యూ ఉండొచ్చు. 10 sir. 210 sir. 210. Yes sir. Yes. చేయడం ఈజీ, ఆప్షన్ అనేది డిఫరెంట్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతారు మీరు. మీకు వచ్చే ఆన్సర్ ఒకటి ఉంటుంది, ఆప్షన్స్లో ఒకటి ఉంటుంది, అట్లా మీరు దాన్ని చేంజ్ చేసుకోవాలి. ఇంకోటి మీరు చేస్తారా? చాలా ఇక కోఎఫిషియెంట్స్ పైన మీరు ఒక ప్రాబ్లం ఇవ్వండి సార్, మేము చేస్తాం. తొందరగా చేయండి, మరి టైం లేదు.
ఏబీలలో వస్తుందమ్మా ఆన్సర్ చూసుకోండి. స్కోర్ కాదు చదువు. జనరల్ టర్మ్ రాయాలి, ఆర్ వాల్యూ అనుకోవాలి, ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే 3 స్టెప్స్. లేదు. రాదు. అమ్మ చెప్పాలి ఫాస్ట్గా, ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు? కంప్లీటెడా? సరే మీరు చేయండి, మీరు చేసుకోండి. ఏబీలో ఉంది, కన్ఫ్యూజ్ అవుతున్నారు మళ్ళీ. నరసింహ చేస్తున్నావా? సహస్ర చేస్తున్నాను సార్, కానీ ఏబీలో వస్తుంది సార్ అంటే చూడండి. ఏబీ వచ్చేసరికి ఓకే, ఏబీ వస్తే కన్ఫ్యూజ్. ప్రతి ఒక్కటి అంతే కదా. మీరు NCR ఫస్ట్ టర్మ్ పవర్ n-r, సెకండ్ టర్మ్ పవర్ ఇంతే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది NCR, ఫస్ట్ టర్మ్ పవర్ n-r, సెకండ్ టర్మ్ పవర్ r. ఇది రాసుకోవాలి. ఇది రాసుకున్నాక కోఎఫిషియెంట్స్ అన్నీ, కాన్స్టెంట్స్ అన్నీ ఒకసారి రాసుకోవాలి, అంటే ఈ ఎక్స్లన్నీ ఒకసారి రాసుకోవాలి. a పవర్ 11-r, ఇక్కడ ఏంది, ఇగో 1/b ఉంది, అంటే 1/b పవర్ r, ఇదే వస్తుంది కదా. ఈ ఎక్స్లను ఒకసారి రాసుకుందాం. x² ఉంది అంటే 22 - 2r వస్తుంది, అండ్ ఇది x పవర్ -r వస్తుంది. చూడండి, బేసిస్ ఆర్ సేమ్, పవర్స్ ఆర్ యాడెడ్ కదా. మనకి ఇంతే, ఇక ఇంకేం అవసరం లేదు. చూడండి, x పవర్స్ ఆర్ యాడెడ్ అంటే 3r. దేనికి 5 వస్తుంది ఆర్ 5 ఏది అడిగినా x పవర్ 7 కదా.
7 కి ఈక్వల్ చేస్తుంది. 5 వచ్చిందా? 5 వచ్చింది. 5 సార్ ఇంతకు ముందు ప్రాబ్లం ఒకసారి చూపిస్తారా? ఓకే అమ్మ, ఓకే. అయితే ఆన్సర్ ఏంటి మనకి ఇప్పుడు? a పవర్ 5 బై b పవర్ 5, ఇంతే కదా. మీకు ఏబీ వాల్యూస్ లేవన్నప్పుడు కంపల్సరీ మీకు ఆప్షన్లో ఇదే ఉంటుంది కదా. ఏబీ వాల్యూ సంథింగ్ ఉంటే మీరు సాల్వ్ చేస్తారు, ఏదో ఒక న్యూమెరిక్ వాల్యూ వస్తుంది. న్యూమెరిక్ వాల్యూస్ వచ్చే ఛాన్స్ లేదు ఏబీలలో ఉన్నది కాబట్టి. ఎస్ సార్, అర్థమైంది. అమ్మ నువ్వు ఆ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రికార్డింగ్లో చూడమ్మా. ఇప్పటిదాకా అన్ని కోఎఫిషియంట్ చేసినామమ్మా. ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అని అడుగుతాడమ్మా. ఏం లేదు, ఇది వేరే టాపిక్ ఏం కాదు, సేమ్ టు సేమ్ కోఎఫిషియంట్ టాపికే. ఫైండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే దీని ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటంటే ఎక్స్ పవర్ 0 యొక్క కోఎఫిషియంట్ అని అర్థం. ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 0 యొక్క కోఎఫిషియంట్ అని మీనింగ్. సేమ్ ప్రాసెస్, మళ్ళీ జనరల్ టర్మ్ రాయండి, సంథింగ్ వస్తుంది, దాన్ని దేనికి ఈక్వల్ చేయాలి? ఎక్స్ పవర్ సంథింగ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 0కి ఈక్వల్ చేయాలి. ఆర్ వాల్యూ వస్తుంది, ఆర్ వాల్యూ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి, వచ్చిన కోఎఫిషియంట్ ఈజ్ ఆన్సర్. ఓకేనా? చెప్పాలి ఇదొకటి చూడండి. చెప్పండి. ఇండిపెండెంట్ అంటే సేమ్ మళ్ళీ అదే కోఎఫిషియంట్. జనరల్ టర్మ్ చెప్పండి. ఎన్సిఆర్ ఎక్స్ పవర్ n minus r y power r. క్వశ్చన్స్ అని ఒకసారి రాసుకోండి. సార్ మీరు ఇంతకు ముందు ఒక ఎక్స్ పవర్ 8 కోఎఫిషియంట్ చెప్పింది కదా, అవును, దానికి ఆర్ వాల్యూ 4 వస్తుంది సార్. మీరు అక్కడ 2r మల్టిప్లై చేయలేదు. అవునా? ఇక్కడ దీని ముందు ప్రాబ్లం సార్, ఎక్స్ పవర్ 8 కోఎఫిషియంట్. ఓకే ఓకే అమ్మా, మీరు చూసుకోండి. బట్ ఆన్సర్ అయితే ఏదో 2 పవర్ మల్టిప్లై చేయలేదా? ఓకే ఓకే, అయితే ఎక్కడ చెప్పు నాకు. ఇక్కడ 20 - 2r వస్తుంది కదా సార్. ఇక్కడ ఎక్స్ పవర్ 20 - 2r అదే రాసిన కదా, ఎక్స్ పవర్ 20 - 2r రాసిన కదా. అక్కడ 3r వస్తుంది సార్. ఎక్స్ పవర్ -r అవుతుంది కదా, మళ్ళీ 3r అవుతుంది. 3r అవుతుందా? ఓకే ఓకే, -3r. 3r అయితే ఆర్ వాల్యూ 4 అవుతుంది సార్. ఓకే ఓకే, అమ్మా అది మీరు చేంజ్ చేసుకోండి, కొన్ని జరుగుతుంటాయి మిస్టేక్స్. ఏం చెప్పిన కోఎఫిషియంట్స్ అని ఒక సైడు, ఎక్స్ టర్మ్స్ అని ఒక సైడు. ఎక్స్ 18 - 2r అండ్ ఎక్స్ పవర్ -r. ఇక్కడ దాకా వచ్చినాక ఏం చేయాలి? బేస్ సార్ ఈక్వల్ పవర్ సార్ యాడ్ అంటే 18 - 3r కదా, ఈక్వల్ టు దేనికి ఈక్వల్? ఇండిపెండెంట్ అంటున్నామ్మా. ఇండిపెండెంట్ దేనికి ఈక్వల్ చేయాలి? ఎక్సా?
ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అడుగుతున్నాను. దీని మీనింగ్ ఇండైరెక్ట్ మీనింగ్ ఎక్స్ పవర్ 0 యొక్క కోఎఫిషియంట్ అని మీనింగ్ అని చెప్పిన. ఇది రాసుకోండి. ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 0 కోఎఫిషియంట్. సేమ్ ఇప్పటిదాకా చేసిన ప్రాబ్లమ్సే. ఎక్స్ పవర్ 8 ఎక్స్ పవర్ 10 ఇట్లా అడగకుండా ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అని అడుగుతాడు. ఎక్స్ పవర్ 0 అడిగినట్టే. అంటే దేనికి ఈక్వల్ అవుతుంది ఇది? ఎయిటీన్ మైనస్ 3r ఈక్వల్ టు అమూల్య 6. 18 సార్. 18 0 ఈక్వల్ టు 0. నేను క్వశ్చన్ లో ఫైండ్ ఎక్స్ పవర్ 0 కోఎఫిషియంట్ అని డైరెక్ట్ అడగడు. ఫైండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అని అడుగుతాడు. అంటే దాని మీనింగ్ ఎక్స్ పవర్ 0 యొక్క కోఎఫిషియంట్. ఇప్పటిదాకా మనం ఏం చేసినాం? ఎక్స్ పవర్ 8 యొక్క కోఎఫిషియంట్ అడిగితే ఇక్కడ దాకా చేసి దీనికి ఈక్వల్ చేసినామా? ఎస్ సార్. ఇప్పుడు ఎక్స్ పవర్ 0 అడిగింది కాబట్టి ఈక్వల్ టు 0 వేయాలి కదా. ఆర్ వాల్యూ ఏమొస్తుంది? 6. ఆర్ వాల్యూ 6 వస్తుంది. సో ఇక్కడ ఆర్ వాల్యూ ప్లేస్ లో 6 పెట్టేసేయండి. దట్ ఈస్ అ కోఎఫిషియంట్. ఇక్కడ ఇది కోఎఫిషియంట్. ఆర్ ఎక్కడెక్కడ ఉందో అక్కడెక్కడ 6 పెట్టండి. చేయండి. ఓకే. ఇదే నెంబర్ చూడండి. ఎక్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 105 అంటుండు. దాని ఏ స్క్వేర్ యొక్క వాల్యూ జనరల్ టర్మ్ ఏంటి? జనరల్ టర్మ్ ఎన్సిఆర్ అండ్ ఫస్ట్ టర్మ్ పవర్ n minus r, సెకండ్ టర్మ్ పవర్ r, కోఎఫిషియంట్స్ అన్న ఒక సైడు. ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ 20 minus 2r ఎక్స్ పవర్ మైనస్ 3r. ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్. మళ్ళీ మనం ఏం చేయాలి? 20 minus 5r అనేది 2 కలిపేసే. దేనికి ఈక్వల్ చేయాలి? 0. ఎక్స్ పవర్ 0 కేనా? ఎస్ సార్. ఆర్ వాల్యూ ఏమవుతుందమ్మా? 4. 4. 20 minus 5r equal to 0. r equal to 4 వచ్చింది కదా. ఆర్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఏంటి? 4 10 minus 4 అంటే 6 and 1/2 power 4. ఇది దేనికి ఈక్వల్ అన్నాడు? ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 0
ఈజ్ ఈక్వల్స్ టు 105 అన్నాడు. అంటే ఇదంతా 105కి ఈక్వలా? అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఎస్ సార్. 10c4 అంటే 10 ఫ్యాక్టోరియల్ బై 10 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ అండ్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇదేమవుతుంది? ఏ ఏ రూట్ ఏని ఏం రాయొచ్చు? 1/2 హోల్ పవర్ 6 ఉంది కదా, అంటే ఓవరాల్ ఏమవుతుంది? a క్యూబ్ ఇంటూ 1/2 పవర్ 4 ఈక్వల్ టు 105. 10 ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు? 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ 1 3 ఇంటూ 2 ఇంటూ 1గా రాయొచ్చు. 6 ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు? 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ, అంటే ఇదంతా క్యాన్సిల్ అయిపోతుంది. కింద మనకి ఇంకేమున్నట్టు? 4 ఫ్యాక్టోరియల్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 4 1 జా 4 2 జా 3 1 జా 3 3 జా 2 1 జా 2 5 జా 2 times. 2 10 జా. Total 35 a cube. 35 a క్యూబా? Yes sir. 2 పవర్ 4 ఈక్వల్ టు 105. 6. 6 ఏమొచ్చింది మనకి? 15 to the 30. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందమ్మా? చూడండి. $35. 35 Yes sir. లేదమ్మా, 35 ఎందుకు వస్తుంది? ఓకే, ఇక్కడ 7 కూడా ఉందమ్మా. ఇంకా చూడండి, 2 2s అన్నాం ఇక్కడ. అదే చూస్తున్నా, ఇక్కడ 2 2s అన్నాము. ఇది క్యాన్సిల్. A cube equal to 3. a క్యూబ్ ఈక్వల్ టు 105. లేదమ్మా, మీరు 35 a cube equal to 105. లేదు లేదు లేదు, ఇక్కడ మిస్టేక్. ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్లో మిస్టేక్ ఉంటుందమ్మా. చూడండి, 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ రాసుకున్నాము. అండ్ కింద మనకి 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఉంది. 4 into 3 into 2 ఇంటూ 1 ఇది క్యాన్సిల్. 88. అంటే ఇది క్యాన్సిల్. 303. ఎస్, దిస్ ఈజ్ ఎ కరెక్ట్. 210 into a cube by 60. టూ 10 అమ్మా Yes sir. ఈక్వల్ టు 105. Not ఇక్కడ 5. ఏమైనా క్యాన్సిల్ అయితే చూడండి. టూ టేబుల్ చేయొచ్చు. ఇది క్యాన్సిల్ చేయండి. అండ్ a cube equal to 3 వస్తుంది సార్. ఎస్ అమ్మా. ఒక ఇంకోటమ్మా, మీకు మైనస్లో వచ్చింది అనుకో పవర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ వస్తుందమ్మా మీకు ఎంసెట్లో వచ్చింది. ఎప్పుడు 2022లో వచ్చింది.
అండ్ ఇంకో ఇది ఈ టాపిక్ అమ్మా ఎండింగ్ స్టార్టింగ్ ఆఫ్ టర్మ్ ఎక్స్ ప్లస్ వై పవర్ ఎన్లో ఎండింగ్ టర్మ్ కనుక్కోమంటే లేదా వై ప్లస్ ఎక్స్ పవర్లో స్టార్టింగ్ టర్మ్ కనుక్కోమంటే అని ఒక టాపిక్ చెప్పిన, గుర్తుందా? నోనా? ఎస్ నోనా? నో. నో. అంత ఈజీగా నో అని చెప్పేస్తున్నారు. మరి ఎందుకు నేను చెప్పడం ఎందుకు? ఇక ఎండింగ్ స్టార్టింగ్ టర్మ్ పైన క్వశ్చన్ రావచ్చమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి అని. ఫోర్త్ టర్మ్ అనుకోండి అమ్మా, స్టార్టింగ్ నుంచి కాదు ఎండింగ్ నుంచి. చూద్దాం, మీకు ఆల్రెడీ చెప్పిన ఇది ఏం చేస్తారో చూద్దాం. ఫోర్త్ టర్మ్ అనుకోండి, స్టార్టింగ్ నుంచి అయితే వెరీ ఈజీ. ఏం చేస్తారు? ఆర్ ప్లస్ 1 అంటే ఫోర్త్ టర్మ్ కాబట్టి 3, ఆర్ ఈక్వల్ టు 3 తీసుకుంటారు, సేమ్ జనరల్ టర్మ్లో పెట్టేస్తారు. కానీ నాకు ఎండింగ్ నుంచి టర్మ్ కావాలి. తెలుసా? చెప్పాలా? నరసింహ, చెప్పండి చంద సునీత సార్. తెలుసా అమ్మా? తెలియదు సార్. హారిక, కేతన, అట్లీస్ట్ ఈ ఒక్కరు కూడా లేదు ఆ రోజు క్లాస్. సార్ రివర్స్ లో రాసుకోవాలి. అంటే క్లాస్లో 25 మంది ఉంటే ఒక హారిక ఒకటే క్లాస్ ఉంటుంది అన్నట్టు. మీతో వాళ్ళందరికీ నేను క్లాస్ చెప్పి వేస్ట్ అన్నట్టు. నాకు తెలియదమ్మా, మీకు ఎంసెట్లో 70+ రావాలి. మీరు అది ఏం చేస్తారో నాకు తెలియదు. నేను చెప్పే టాపిక్స్ మీరు కరెక్ట్ గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా వస్తాయి. మీరు ఇట్లా చెప్పిన టాపిక్ గుర్తుపెట్టుకోకుండా సార్ నో సార్ అంటే మాకు నో అవుతుంది, నో పక్కన 0 అయిపోతుంది. మీరు ఎంసెట్లో 0 ర్యాంక్ కూడా రావచ్చు, అసలు ర్యాంకే రాకపోవచ్చు. ఎప్పుడైనా ఎండింగ్ అడిగినప్పుడు దీన్ని రివర్స్ రాసుకోవాలి అంతే. ఇది చెప్పిన ఎక్స్ ప్లస్ వై పవర్ ఎన్ లో ఎండింగ్ టర్మ్ అడిగినప్పుడు వై ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ లో స్టార్టింగ్ టర్మ్, ఈ రెండు ఈక్వల్. ఇందులో ఎండింగ్ నుంచి సెకండ్ టర్మ్ అయితే ఇందులో స్టార్టింగ్ నుంచి సెకండ్ టర్మ్ అవుతుంది. ఇందులో ఎండింగ్ నుంచి ఫోర్త్ టర్మ్ అయితే ఇందులో స్టార్టింగ్ నుంచి ఫోర్త్ టర్మ్ అవుతుంది. సో దాని మీనింగ్ దీన్ని రివర్స్ చేసుకొని ఫోర్త్ టర్మ్గా అనుకోవాలి అంతే. మైనస్ ఉన్నప్పుడు అమ్మ జాగ్రత్త చూసుకోవాలి, ఎందుకంటే ఈ మైనస్ ముంగట్కి వెళ్ళిపోతుంది. దీని యొక్క జనరల్ టర్మ్ T4 కాబట్టి 3 + 1 రాసుకోవాలి, 4 రాసుకోవద్దు మళ్ళీ. This is the fourth term from ending of this expression. Clear? Ending starting.
ఓకే, మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, ఇది చెప్తే మీకు వచ్చింది. నంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఇన్ దిస్ అన్నాడమ్మా ఎక్స్ప్రెషన్. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు మ్యాక్సిమం ఇవన్నిటివి ప్రైమ్ నంబర్స్ రాసుకోవడానికి ట్రై చేయండి అమ్మా. ఈ బేసిస్ దీన్ని ప్రైమ్లో రాయాలంటే ఎట్లా రాయొచ్చు? ఎక్కడైనా రేషనల్ అడగొచ్చు, ఇరేషనల్ అడగొచ్చు అమ్మా. ఇది ఎంసెట్లో అడుగుతుంది క్వశ్చన్. రేషనల్ నంబర్స్, నంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ అండ్ నంబర్ ఆఫ్ అంటే ఇది ఒక బైనామియల్ ఎక్స్ప్రెషన్ని ఎక్స్పాండ్ చేస్తే NC0 x పవర్ సంథింగ్, NC1 x పవర్ y పవర్ సంథింగ్ అప్ టు సో ఆన్ NCn. ఈ n టర్మ్స్లో కొన్ని రేషనల్ ఉంటాయి, కొన్ని టర్మ్స్ కొన్ని ఇర్రేషనల్ ఉంటాయి. సో ఎన్ని రేషనల్ టర్మ్స్ ఉంటాయి ఈ ఎక్స్ప్రెషన్ని ఎక్స్పాండ్ చేస్తే? ఒక్కోసారి హౌ మెనీ ఇర్రేషనల్ టర్మ్స్ అట్లా అడగవచ్చు. అట్లా ఇచ్చినప్పుడు ఈ బేసెస్ని ప్రైమ్ నెంబర్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి. 9 ఎట్లా రాయొచ్చు? 3 స్క్వేర్ 2 క్యూబ్ హోల్ పవర్ 1000 అమ్మది. ఇప్పుడు దీనికి చూడండి, 2 2s 3 2s 3 పవర్ అండ్ 2 పవర్ 1/2 1000. దీనికి జనరల్ టర్మ్ రాయండి. జనరల్ టర్మ్ TR+1. n అంటే 1000, CR అంటే తెలియదు. ఫస్ట్ ఏంది? ఫస్ట్ టర్మ్ పవర్ n-r, సెకండ్ టర్మ్ పవర్ r, CR 3 పవర్ 1000 minus r/2, 2 పవర్ r/2. ఇది వచ్చిందమ్మా మనకి. ఇదే కదా ఇప్పుడు మనం నార్మల్గా కోఎఫిషియంట్ కనుక్కోవడానికి కూడా ఇట్లనే రాస్తాం కదా. ఇందులో ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్ టర్మ్స్ ఒక సైడు, కోఎఫిషియంట్స్ ఒక సైడ్ రాయనికి లేదు. ఇక్కడ మీరు చెక్ చేయాలి. ఆర్ వాల్యూ 0 1 2 3 అట్లా పెట్టి చెక్ చేయాలి. ఫస్ట్ 0 పెట్టండి. ఆర్ వాల్యూ ఏమవుతుంది? ఇది 0. 1000 minus 0/2 అంటే 500. 2 పవర్ 0/2 అంటే సంథింగ్, ఇది రేషనల్ నెంబర్ అవుతుంది, 0 అవుతుంది. అంటే ఇక్కడ 500 0 రేషనల్ నెంబర్స్ అనేవి రెండు. అండ్ 2 అనేది రేషనల్, 0 అనే రేషనల్ నెంబర్స్ ఏనా? మీరు వింటున్నారో లేదో తెలియదమ్మా, నేను చెప్పుకుంటూ వెళ్తాను. మీరు వింటున్నారా లేదా, అర్థమవుతుందా లేదా అని నేను ఎన్నిసార్లు అడిగినా మీరు సపోర్ట్ చేయరు. ఓకే, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. అర్థం కాకపోతే నేను మళ్ళీ అడిగితే చెప్పా. మీకు ఎన్నిసార్లు అడిగితే నా నోరు వేస్ట్ అవుతుంది. ఇర్రేషనల్ 500 అండ్ 2 అనేది అసలు రేషనల్ అంటే నార్మల్ నెంబర్స్ అమ్మా, 2 కరెక్ట్ నెంబర్స్. ఇరేషనల్ అంటే రూట్స్ కానీ p/q ఫార్మ్స్ కానీ ఇవి ఇర్రేషనల్స్. డెసిమల్స్ కానీ, డెసిమల్స్ అండ్ p/q ఫార్మ్స్ ఏమో ఇర్రేషనల్. పర్ఫెక్ట్ నెంబర్స్ ఏమో రేషనల్. అది గుర్తుపెట్టుకోండి తెలియకపోతే.
సో 0 పెట్టినాం, 0 పెడితే ఏమైంది, రేషనల్ వచ్చింది. అంటే 0 అంటే మనకి ఫస్ట్ టర్మే కదా 0 అంటే. 1 పెడదాం, 1 పెట్టి చూడండి. 1000 - 1 అంటే 99,999/2 ఎంత వస్తుంది? 999/2 అంటే p/q ఫామ్ వచ్చింది కదా, అంటే ఇది ఇర్రేషనల్ కదా. సెకండ్ టర్మ్ అనేది ఇర్రేషనల్. తర్వాత 2 పెట్టండి, 1000 - 2/2 సంథింగ్ పర్ఫెక్ట్ నంబరే వస్తుంది, అంటే ఇది రేషనలే. అమ్మ ఇది కూడా చెక్ చేయండి, మళ్ళీ ఇది మర్చిపోవద్దు. 1 దగ్గర ఇది చెక్ చేయలేం. 1/2 డెసిమల్ వాల్యూ ఇర్రేషనల్ అయింది. 2 దగ్గర చెక్ చేస్తున్నాం, 2 దగ్గర ఇది రేషనల్ అయింది. 2/2 1 రేషనల్. 3 చెక్ చేయండి, ఇర్రేషనల్ వస్తుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి, ఈవెన్ నంబర్స్ దగ్గర రేషనల్ వస్తుంది, ఆడ్ నంబర్స్ దగ్గర ఇర్రేషనల్ వస్తుంది కదా. అంటే మనకి ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఈ ఎక్స్ప్రెషన్ లో, ఎన్ని నంబర్ ఆఫ్ టర్మ్స్ అమ్మా? హౌ మెనీ టర్మ్స్ పాసిబుల్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్? అమూల్య, how many expressions is possible in that expression? ఈ క్వశ్చన్ ఇచ్చినమ్మా, మీకు ఇంకేం అడగలేదు, నంబర్ ఆఫ్ టర్మ్స్ అని అడుగుతా. ఎంసెట్లో అడిగిండు కూడా, అడిగిండు ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చిండు, సంథింగ్ పవర్ నంబర్ ఆఫ్ టర్మ్స్ అని అడిగిండు. హారిక చెప్పమ్మా. 1001 సార్. m+1 కదా నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే. అది చెప్పడానికి ఇంత టైం. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్ప్రెషన్, బైనామియల్ ఎక్స్ప్రెషన్ అంటే n+1 అమ్మా. ఇక్కడ 1000 ఉంది, 1001 టర్మ్స్ ఉంటాయి అందులో. అంటే మనకు 1001 టర్మ్స్ ఉన్నాయి. అంటే ఇందులో ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉంటాయి, ఎన్ని ఆడ్ నంబర్స్ ఉంటాయి? (1001) టర్మ్స్ ఉన్నాయి మన దగ్గర. 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2, 3, 4 అప్ టు 1001. కానీ మనకు ఓన్లీ హౌ మెనీ రేషనల్ నంబర్స్ అని అడిగిండు. అంటే మనకి ఏడ పాసిబుల్ అవుతుంది, ఈవెన్ నంబర్స్ దగ్గర పాసిబుల్ అవుతుంది. లాస్ట్ ఈవెన్ నంబర్ ఏంది, 1000. ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 500 ఉంటాయి. 501 రేషనల్ టర్మ్స్. హౌ మెనీ ఇర్రేషనల్ టర్మ్స్ అమ్మా? సేమ్ ఇదే క్వశ్చన్ లో హౌ మెనీ ఇర్రేషనల్ టర్మ్స్? 500. మీకు రేషనల్ ఇర్రేషనల్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి అడిగినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, బేసెస్ని ప్రైమ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత జనరల్ టర్మ్ రాయాలి. చూడండి, ప్రైమ్లో కన్వర్ట్ చేసుకున్న నార్మల్ జనరల్ టర్మ్ రాసేసిన. జనరల్ టర్మ్ రాసిన తర్వాత వచ్చిన దాన్ని 0, 1, 2, 3 ఆర్ ప్లేస్లో పెట్టి చెక్ చేయాలి. అంతే, ఎన్ని పాసిబిలిటీ వస్తాయో మీకు తెలిసిపోతుంది. ఇది మీరు చేయండి ఇంటి దగ్గర.
నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ అమ్మ. రాసుకోండి తొందరగా, అది రాసేసుకొని మీరు ట్రై చేయండి. ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయండి, మనం కన్వర్షన్ అవసరం లేదు, డైరెక్ట్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి బేసిస్. డైరెక్ట్ జనరల్ టర్మ్ రాయడము, వచ్చిన దానిలో ఆర్ ప్లేస్లో 0 1 2 3 చెక్ చేయడం. చెప్పండి అమ్మా, ఆన్సర్ చెప్పాలి. మీకు ప్రైమ్ నెంబర్స్ కన్వర్షన్ అవసరం లేదు, ఆల్రెడీ ప్రైమ్ నెంబర్సే ఉన్నాయి. డైరెక్ట్ జనరల్ టర్మ్ రాయడము, చెక్ చేయడమే. విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? ఎగ్జాక్ట్లీ నేను చెప్పే మోడల్స్లోనే వస్తాయి క్వశ్చన్స్, మీరు ఇవే ప్రిపేర్ కండి. అమ్మ ఇంకొకటి ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఇది వచ్చిన తర్వాత ఆర్ వాల్యూలో 0 1 2 3 చెక్ చేయమన్నా కదా, ఒక్కొక్కసారి మీకు రావమ్మా. 0 పెట్టినప్పుడు రేషనల్ రాదు, 1 పెట్టినప్పుడు కూడా రాదు, 2 పెట్టినా రాదు, 3 పెట్టినా రాదు. ఇట్లా చేసామంటే అసలు రానే రావు, మొత్తం రేషనల్ ఆర్ ఇర్రేషనల్ ఏదైనా ఒకటే వస్తుంది. అది కరెక్టేనా సార్ అంటే ఇది చూసుకోండి. ఈ ట్రిక్ ఏంటంటే, ఈ పవర్ యొక్క డివైడ్ ఏముంది, 2 ఉంది కదా. నెక్స్ట్ పవర్ యొక్క డివైడ్ ఎంత ఉంది, 2 ఉంది కదా. చూడండి, అది క్లియర్గా రాయాలంటే 1000 మైనస్ ఆర్ బై 2 ఇంటూ 2 పవర్ ఆర్ బై 2. రెండు డివైడ్స్ ఏమున్నాయి, 2 2 కదా. వీటి యొక్క ఎల్సిఎం ఏంది, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఏమొస్తుంది, ఇది దీని యొక్క రెండింటి యొక్క ఎల్సిఎం 2 వస్తుందా, 2 వస్తుందా? అంటే 2 వచ్చింది అంటే కామన్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 0. 0 తర్వాత +2 యాడ్ చేయండి, ఇది పాసిబుల్ అయింది. 2కి +2 యాడ్ చేయండి, 4 పాసిబుల్ అవుతుంది. 4కి 6. ఇది కూడా వన్ ఆఫ్ ది ట్రిక్ అమ్మ. ఒకవేళ మీకు ఇట్లా చేయడం కష్టమైపోతే ఇక్కడ రాసేసిన తర్వాత దీనికి ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం ఎంత వస్తుంది, అదే ఆన్సర్. ఇప్పుడు ఇది మీకు అట్లనే ఉందమ్మా ఈ క్వశ్చన్, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ అదే ఫార్మేట్. ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, నో నీడ్ టు కన్వర్షన్. జనరల్ టర్మ్ రాయండి, NCR ఇంటూ ఫస్ట్ టర్మ్ పవర్ n minus r ఇంటూ సెకండ్ టర్మ్ r. రాస్తే ఏమవుతుంది,
5 పవర్ మైనస్ ఆర్ బై 2 7 పవర్ ఆర్ బై 8. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు మీరు? ఇక మీరు 0 1 2 3 చెక్ చేయకండి ఇప్పటి నుండి. జస్ట్ ఈ రెండింటికి ఎల్సిఎం తీయండి. దీనికి దీనికి ఎల్సిఎం తీసి ఏమవుతుంది? ఓవరాల్ ఎల్సిఎం ఏమవుతుంది? 2కి 8 అవుతుందా? 80 అవుతుందా? 8 అయింది. సో ఫస్ట్ ఒకసారి 0తో చెక్ చేయండి. 0తో చెక్ చేయండి. -0/2 అంటే ఇగో ఈవెన్ నెంబర్ బై 2 అంటే ఒక సంథింగ్ నంబర్, ఎగ్జాక్ట్ నెంబర్ వస్తుంది. 0 బై సంథింగ్ అంటే 0 వస్తుంది. అంటే ఇది రేషనల్. 0 పెడితే రేషనల్ అయింది. మనకి ఎల్సిఎం తీసి ఎంత వచ్చింది? 8 వచ్చింది. 0కి +8 యాడ్ చేయండి. 8th టర్మ్, 16th టర్మ్, 32 టర్మ్ అప్ టు 1006. ఇవి రేషనల్ నంబర్స్ అమ్మ. సార్ రేషనల్ నంబర్స్ అని అడగలేరు మీరు. ఇంటిగ్రల్ అంటే ఇంటిగ్రల్ అన్నా రేషనల్ అన్నా ఒకటే. ఇంటిగ్రల్ టర్మ్స్ అన్నా రేషనల్ టర్మ్స్ అన్నా ఒకటే. నంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ అమ్మ చెప్పండి ఇప్పుడు. Number of rational terms. అర్జెంట్ నా బయటిరా. సారీ అమ్మా, మీకు ఫిజిక్స్ క్లాస్కి టైం అవుతున్నట్టుంది. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే చూడండి, 1006ని 8తో డివైడ్ చేస్తే 127 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 127. ఆన్సర్ 127 ఉందని 127 పెట్టొద్దు, 0 కూడా ఉంది. సో 128 ఈజ్ ఆన్సర్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.